శ్రీమదష్టాక్షరీక్షేత్రనిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. శ్రియకాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశిషావద్యః పరమఖపదో వాङ्మనసయోః అభూమి భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థ వేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతములారా, నిన్నటి వరకు వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో చతుర్థ పాదంలో మనం ప్రవేశించి ఉన్నాం. చతుర్థ పాదంలో 120వ సూత్రం వరకు పూర్తయింది. ఇప్పుడు 121వ సూత్రం ఏమంటున్నారు? ప్రాణాదయో వాక్యశేషాత్ పంచజన సముజ్జితాః పంచపదార్థాః ప్రాణాదయః ఇది వాక్యశేషాత్ అవగమ్యతే. ప్రాణస్య ప్రాణముత చక్షుషశ్చక్షుః శ్రోత్రస్య శ్రోత్రం అన్నస్యాన్నం మనసో ఏ మనో విదుః ఇది. బ్రహ్మాత్మకాని ఇంద్రియాణి పంచపంచజనాః ఇది నిర్దిష్టాని జననాచ్చ జనాః. కాణ్వపాఠే అన్నవర్జితానాం చతుర్ణాం నిర్దేశాత్ పంచజన సంజ్జితాని ఇంద్రియాణి ఇది కథం జ్ఞాయతే అని చెప్పేసి తర్వాత సూత్రానికి ఒక ప్రశ్న వేశారు. బాగుంది. ఈ పాఠంలో ఈ సూత్రంలో ఏం చెబుతున్నారు? ఇంతకుముందు సూత్రంలో అక్కడ సాంఖ్య తాంత్రిక తత్వ ప్రసంగం ఏమి లేదండి, సాక్షాత్తు పరమాత్మయే అని చెప్పి సిద్ధాంతం చేశారు. బ్రహ్మామృతోమృతం అని చెప్పి. ఈ సూత్రంలో ఏం చెబుతున్నారు? ప్రాణాదయో వాక్యశేషాత్ అంటే ప్రాణాదయ అన్నారు. ప్రాణాదయ అంటే ఇత్యాదయ మొదలగునవి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అంటే ప్రాణము మొదలగునవి ఇట్లన్నీ కూడాను పంచజన సంజ్ఞములైనటువంటివి. అంటే పంచనకాభక్షాహ అని చెప్పేసి పంచశబ్దంతో చెప్పుడే చాలా ఉన్నాయి కదా. పంచపాండవులు అన్నట్టుగా ఈ పంచ అనే శబ్దంతో ఏదైతే వస్తాయో సంఖ్యతో ఆ పంచజన సంజ్ఞతో కూడినవన్నీ కూడాను అన్ని పదార్థాలు అంటే జనాలన్నీ కూడా అన్నమాట. పంచజనాలు అన్నీ కూడాను అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాణాల కింద లెక్క. ఈ పంచజన సంజ్ఞమైనటువంటి ప్రాణాదులన్నీ కూడాను వాక్యశేషాత్ అంటే వాక్యశేషము వలన అంటే తర్వాత చెప్పబడబోయేటువంటి మిగిలిన వాక్యం వల్ల మనకి తెలుస్తుంది. ఏమని అంటే ప్రాణస్య ప్రాణముత చక్షుషశ్చక్షుః శ్రోత్రస్య శ్రోత్రం అన్నస్యాన్నం మనసో ఏ మనో విదుః అని ఉపనిషత్ వాక్యాన్ని చెప్తున్నారు. ప్రాణస్య అంటే ప్రాణానికి ప్రాణమైనటువంటి వాడు, ప్రాణానికి ప్రాణమైనటువంటి వాడు. ఉత ఇంకా ఏమిటి అంటే చక్షుషః చక్షుః నేత్రానికి నేత్రం వంటి వాడు, కంటికి కంటి లాంటి వాడు అన్నమాట. కంటికి చూపు, మనం కంటితో చూస్తున్నాము, కంటికి చూపు ఎట్ట వస్తుందంటే ఆ కంటికి చూపునిచ్చి చూపుకి కంటికి కంటి వంటి వాడు పరమాత్మ. శ్రోత్రస్య శ్రోత్రం చెవుకు మన కర్ణేంద్రియానికి శ్రవణేంద్రియానికి శ్రవణేంద్రియం వంటి వాడు. అన్నస్య అన్నం అన్నానికి అన్నం వంటి వాడు. మనసః అంటే ఈ మనస్సు అనేది ఉన్నది చూసారా, మరి దానికి అంటే మనస్సుకి కూడా మనస్సు వంటి వాడు ఆయనే.
అటువంటి వాడు ఎవరైతే విదుహు తెలుసుకుంటారో, ఏమని? కంటికి కంటి వంటి వాడు, చెవికి చెవి వంటి వాడు, ప్రాణానికి ప్రాణం వంటి వాడు, మనసుకు మనసు వంటి వాడు ఎవరు? పరమాత్మయే అని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఇక్కడ ప్రాణానికి అని చెప్పడంలో మనకు వాయు సంబంధమైనటువంటి విశేషం వల్ల స్పర్శనేంద్రియం అని చెప్పుకోవచ్చు. వాయుస్పర్శ ప్రాణస్పర్శ అన్నట్టుగా ఈ చక్షుషు అంటేనేమో నేత్రేంద్రియం అని చెప్పచ్చు. శ్రోత్రము అని అంటే శ్రవణేంద్రియం అని చెప్పచ్చు. అన్నానికి అని అంటే ఈ అన్న శబ్దం చేత చెప్పబడుతోంది కాబట్టి ఇది పృథివ్యాహ సంభవ కదా, పృథ్వీ సంబంధమైనటువంటిది. అట్లాగే ఘ్రాణేంద్రియానికి సంబంధించింది ఏమిటి అని అంటే రసనేంద్రియం, వాసనలు, గంధాదులు అన్నమాట. ఘ్రాణేంద్రియం, రసనేంద్రియం ఇవన్నీ కూడా కలిపి మొత్తం కలిపి చెప్పబడుతోంది. ఆ ఇంద్రియాలన్నింటికి వలన కూడాను తెలియజేసేటువంటి వాడు ఎవరు అంటే ఆత్మ మనసా సంయుజ్యతే, మనః ఇంద్రియేణ సంయుజ్యతే, ఇంద్రియస్తు వస్తునా సంయుజ్యతే, తదానీం వస్తు జ్ఞానం అస్మాకం సిద్ధ్యతి. ఆత్మ మనసుతో అనుకుంటుంది, ఆ మనసుతో కలుస్తుంది అనమాట. ఏమిటది, అదేంటో తెలుసుకో అని ఆత్మ అంటే మనస్సును తాకుతుంది. మనసును స్పర్శిస్తే మనస్సు వెళ్ళి ఏమిటో చూడమంటున్నారు అని చెప్పి నేత్రేంద్రియంతో కలుస్తుంది. నేత్రేంద్రియం వెళ్ళిపోయి చూసి ఓహో అది అక్కడ ఉందే, అది లడ్డూలా ఉన్నట్టుంది, లడ్డు అని చెబుతుందన్నమాట. మళ్ళీ ఈ యొక్క నేత్రేంద్రియం వెళ్ళిపోయి మనసును కలిస్తే మనసు వెళ్ళిపోయి ఆత్మకి చెప్తే ఓహో అది లడ్డు అనే ఒక విషయ జ్ఞానం మనకు తెలుస్తుంది. ఇట్లా ఆత్మస్పర్శ, మనస్పర్శ, ఇంద్రియ స్పర్శ, వస్తుస్పర్శ సమస్త ఇవన్నీ కలవటం వల్ల మనకి జ్ఞానం అనేటువంటిది సిద్ధమవుతుందన్నమాట. ఇక్కడ పంచజనాహ అనబడుతున్నాయి. ఇక్కడ పంచజనాహ అని అంటే జనాహ అంటే ఉంది, జననాత్ జనాహ, జనులు అంటే అర్థం ఏమిటి? పుట్టినవారు అంతే, పుట్టారు కాబట్టి వాళ్ళు జనులు. జననాత్ జనాహ ఇత్యుచ్యంతే. దాన్నే కాణ్వపాఠంలో ఏమని చెప్పారంటే అన్నశబ్దం కానీ లేకపోతే ఇతరమైన 4 కూడాను చెప్పబడ్డప్పుడు ఇక్కడ పంచజన అనేటువంటి సంజ్ఞలు కుదిరినాయి కదా, అంటే పంచేంద్రియాలు కదా. ఈ పంచేంద్రియాల వల్ల పంచ విషయాలు ఎలా తెలియబడుతున్నాయో అలా అని చెప్పేసి ఇక్కడ దానికి వివరిస్తున్నారు అన్నమాట. జ్యోతిషైకేషామసత్యన్నే అని సూత్రం. ఈ సూత్రానికి అర్థం ఏమిటి? జ్యోతిష ఏకేషాం అసతి అన్నే. ఏకేషాం, ఏకేషాం అంటే కాణ్వానాం, కాణవ శాఖ వాళ్ళు వాక్యశేషే అసతి అన్నశబ్దే వాక్య ఉపక్రమగతేన తం దేవా జ్యోతిషాం జ్యోతిః ఇది జ్యోతిశబ్దేన పంచజనాః ఇంద్రియాణి ఇది విజ్ఞాయంతే. కథం? జ్యోతిషాం జ్యోతిషి బ్రహ్మణి నిర్దిష్టే ప్రకాశకానాం ప్రకాశకం బ్రహ్మ ఇది ప్రతీయతే. జ్యోతికి జ్యోతి వంటి వాడు పరబ్రహ్మమే, ప్రకాశానికి ప్రకాశం వంటి వాడు ఎవరు అంటే పరమాత్మ అని చెప్పి ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి కేతే ప్రకాశకాహ, ఎవరా వెలిగించేవాళ్ళు, ప్రకాశించేవాళ్ళు అని అంటే ఇత్యపేక్షాయాం పంచజనాః ఇది అనిర్జ్ఞాత విశేషాః పంచసంఖ్యాసంఖ్యాతాః ప్రకాశకాని పంచేంద్రియాణి ఇది అవగమ్యతే. పంచ అనేటువంటిది పంచజనులు అంటే ఆల్రెడీ కూడాను ఇవన్నీ 5 కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనే విషయాలను ఇక్కడ తెలుస్తున్నది. అందువలన యస్మిన్ పంచజనాః ఆకాశశ్చ ప్రతిష్ఠితః, ఎవరిలో అయితే ఈ పంచేంద్రియాలకి మూలమైనటువంటి కూడా ఆకాశంలో ప్రతిష్ఠింపబడిందో అని చెబితే ఇంద్రియాణి భూతాని చ బ్రహ్మణి ప్రతిష్ఠితాని ఇది తాంత్రికత్వగంధః.
ఇందులో సాంఖ్యతంత్రంలోని విశేషాలు ఏమి కాదు, ఇదంతా ఉపనిషత్తులు చెప్పబడిందే కదా. ఇందాక శ్రీమన్నాచార్య స్వామి వారు అంటున్నారే ఎట్లా వస్తుందని అంటే, ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అగ్ని అగ్నిరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుష అని చెప్పి సృష్టి క్రమం ఎలా వచ్చిందో మళ్ళీ అదో సువాల ఉపనిషత్తులో చెప్పబడినట్టుగా మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. ఇదంతా కలిపి మంచిగా పృథివీలో లయమైపోతే, పృథివీ కాస్త నీళ్ళల్లో లయమైపోతే, నీరు జలం అంతా కూడాను వెళ్ళిపోయి మళ్ళీ ఆ అగ్నిలో కలిసి లయమైపోతే, అగ్ని కాస్త వాయువులో లయమైపోతే, వాయువు కాస్త మళ్ళీ వెళ్ళిపోయి మనస్సులో ఆత్మలో కలిస్తే ఆత్మ పరమాత్మ ఏకీభవిస్తుంది అని చెబుతారు అనమాట. ఈ విధంగా ఇంద్రియాలు అనేవి ఎట్లా కలుగుతున్నాయి? పంచభూతాల వల్ల పంచ ఇంద్రియాలు మనకి కలుగుతున్నాయి. కాబట్టి ఈ పంచేంద్రియాలు వెళ్ళిపోయి మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇంద్రియాలకు భూతాలకు ఉన్నటువంటి రెండు కలిపి, ఇవి రెండు కలిపి ఎక్కడ ఉంటాయి అని అంటే బ్రహ్మణి ప్రతిష్ఠితాని అనేటువంటి సాక్షాత్తు ఇది వేదాంత తత్వం ఉపనిషత్తుల యొక్క ఇదే గాని ఇందులో సాంఖ్యతంత్రంలో చెప్పిన విషయం ఏమీ కాదు. ఇక్కడ అసలు ఆ వాసనే లేదు ఇక్కడ అని అంటున్నారు. కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపదిష్ట ఉక్తే జగత్కారణవాదీని వేదాంతవాక్యాని కిం ప్రధాన కారణతావాదే ఏకాంతాని ఉత బ్రహ్మకారణతావాదే ఏకాంతాని ఇది సంశయ. మళ్ళీ ఒక ప్రశ్న తీసుకొచ్చారు. ఏమిటంటే ఈ జగత్ కారణాన్ని, జగత్తుకు కారణం ఏమిటి అని ఆలోచిస్తే వేదాంత వాక్యాలు ఏం చెబుతున్నాయి అని అంటే దీన్ని కారణత్వాధికరణం అని చెప్తారన్నమాట. దాంట్లో ఇంతకుముందు అధికరణంలాగా ఈ అధికరణంలో ఏం చెబుతున్నారు అని అంటే కారణత్వేన ఆకాశాదిషు యథా వ్యపదిష్టోక్తే అంటే ఆకాశాదిషు అంటే అర్థం, ఆకాశం ఇత్యాదులు మొత్తం అన్ని కూడాను పంచభూతాలు అన్ని కూడాను పరిచిపెట్టినట్టయితే అవన్నీ ఆ ఆకాశాదుల్లో వాటిలో చిన్న గుర్తుకున్నటువంటిది అంటే ఏమిటి? తస్మాద్వా ఏతస్మాత్ ఆకస్మన ఆకాశ సంభూత ఇందా చెప్పుకున్నాం చూసారా, అదే అన్నమాట. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని వరుసగా చెప్పాం కదా. ఆ విధంగా చెప్పినటువంటి ఆ ఆకాశం ఆత్మ నుంచి పుట్టింది కాబట్టి తస్మాత్ కాబట్టి ఏ తస్మాత్ ఇటువంటి ఈ విధంగా ఆత్మనోవా అంటే ఆత్మ వల్లనే అంటే పరమాత్మ వల్లనే ఆకాశ సంభూత ఆకాశం పుట్టింది. పరమాత్మ వల్లనే పుట్టింది, పరమాత్మ నుండియే పుట్టింది, పరమాత్మ యందే ఉన్నది, మరలా పరమాత్మలోనే లయమైపోతుంది అనమాట. అలా పరమాత్మ వల్లనే ఆకాశం పుట్టింది కాబట్టి అని అన్ని విధాలుగా కూడా అన్నింటి పుట్టుకకు కూడా మూల కారణం ఎవరు అని అంటే పరమాత్మయే. కాబట్టి ఈ వాక్యాలన్నింటిలోనూ చెప్పబడేటువంటి వాడు ఎవరు అని అంటే సర్వజ్ఞుడైనటువంటి సర్వాత్మ అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మయే కారణము అని ఆ పరమాత్మకు కారణత్వాన్ని చెప్పటం వల్ల మనకి సమస్త సృష్టి బోధక వాక్యాలు అన్నింటిలో కూడాను కారణత్వం చేత చెప్పబడినటువంటి వాడు పరమాత్మయే కాబట్టి ఎట్లా చెప్పబడితే అట్లా అని అంటే ఆయన సర్వజ్ఞ పరమాత్మ, ఆ పరమాత్మకు సంబంధించినదిగా చెప్పబడింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా పరమాత్మకు మాత్రమే చెందినటువంటిది అని చెప్పడం వల్ల సృష్టి బోధక వాక్యాలన్నీ కూడాను పరమాత్మ నుండే వచ్చినవి కాబట్టి బ్రహ్మైక కారణత్వ ప్రతిపాదకాలే అన్నీ అని ఈ సూత్రానికి అర్థం. ఇలా చెప్తున్నప్పుడు దీనికి వివరణంగా ఏం చెబుతున్నారో చూద్దాం. ప్రధాన కారణతావాదే ఏకాంతాని ఇది పూర్వపక్ష. ప్రశ్న వేశారు కదా, ఏమంటే ఇట్లా జగత్తు కారణం అవుతున్నది ఏమిటి? ప్రధాన కారణతావాది అంటే ప్రధానమే ఈ సమస్త జగత్తుకు కారణము అనేటువంటిదా, లేక బ్రహ్మయే కారణము అని చెప్పేదా అని మళ్ళీ సంశయం అన్నమాట. ఈ మనకి వస్తూనే ఉంటుంది చివరి దాకా 550 అన్ని సూత్రాల దాకా పూర్వపక్షమో చేస్తూనే ఉంటారు,
ఏది తప్పు అదే పూర్వపక్షం అనుకుంటారు అన్నమాట. అట్లా అంటే ప్రధాన కారణతావాదే ఏకాంతాని ఇది పూర్వపక్ష. ప్రధానమే కారణండి అని చెప్పనంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం చాందోగ్యోపనిషత్తులో చెప్పారు కదా. ఇది క్వచిత్ సత్తు పూర్వికా సృష్టి ఆమ్నాయతే. అంటే ఒకప్పుడు సత్రూపంలోనే సమస్తము ఉండెను అని చెప్పి ఆ సత్రూపంలో నుంచి సదాత్మకమే అయి ఉన్నటువంటిది సృష్టి అనేటువంటిది మొదలైంది అని చెప్పి చెప్పబడింది. అదే ఇంకొక చోట ఏమిటంటే అన్యత్ర అసదేవ ఇదమగ్ర ఆసీత్ అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని చెప్పబడింది. మరి ఇప్పుడు తథా తద్దేదం తర్హి అవ్యాకృతం ఆసీత్ తన్నామరూపాభ్యాం వ్యాక్రియతే ఇది అవ్యాకృతం హి ప్రధానం. అవ్యాకృతం అంటే ప్రకృతి అర్థం అన్నమాట. కాబట్టి నామరూపాలతో వ్యవహరింపబడిందని అంటే సృష్టి కాలంలో, అది లేని కాలము అనంటే సృష్టికి పూర్వకాలం సమయంలో అని. అతః ప్రధాన కారణతావాదని స్యాత్ తదేకాంతాని ఏవ అని చెప్పేటువంటి పూర్వపక్షం నిలబడదు. అది వాళ్ళు చెబుతారు. అయితే సిద్ధాంతస్తు సిద్ధాంతాన్ని ఎలా చెబుతున్నారంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ఉపక్రమ్య తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః. ఆత్మ నుండి పరమాత్మ నుండియే ఆకాశం అనేటువంటిది పుట్టింది. తదైక్షతా భూస్యాం ప్రజాయేతి. ఆ ఆకాశం కూడా మళ్ళీ సంకల్పించింది. తత్తేజో అసృజత. అందులోంచి ఏమొచ్చింది? ఆ పరమాత్మ సంకల్పించినప్పుడు ఆ పరమాత్మ నుండి తేజస్సు అనేటువంటిది పుట్టింది. ఇత్యాదిషు సర్వజ్ఞస్య పరస్య బ్రహ్మణః కారణత్వ ప్రతిపాదనాత్ తస్యైవ బ్రహ్మణః కారణావస్థాయాం నామరూప విభాగ సంబంధితయా సద్భావ అభావాత్ అసత్ అవ్యాకృతాది శబ్దేన వ్యపదేశః ఇతి బ్రహ్మకారణతావాదే ఏకాంతాని ఏవ. ఇవన్నీ కూడా ఒకటేనండి. సృష్టికి ముందేమో నామము రూపము వేవి లేవు. తర్వాత కానీ ఇవన్నీ కూడాను కారణావస్థలో ఉన్నాయి, సూక్ష్మ రూపంలో ఉన్నాయి అన్నమాట. సూక్ష్మ చిద్ రూపంలో ఉన్నాయి. కాబట్టి వీటికి నామము రూపం ఏమీ లేవు కాబట్టి తెలియదు. కానీ సృష్టికాలంలో స్థూల రూపం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అప్పుడు అసత్ అని చెప్పబడతాయి, ఇప్పుడేమో సత్ అని చెప్పబడతాయి అన్నమాట. సద్భావ అభావాత్ అసత్ అవ్యాకృతాది శబ్దేన వ్యపదేశః ఇది బ్రహ్మకారణతావాదే ఏకాంతాని ఏవ. సూత్రార్థస్తు ఆకాశాదిపద చిహ్నితేషు తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః ఇత్యాదిషు సర్వజ్ఞస్య పరస్య బ్రహ్మణః కారణత్వ ప్రతిపాదనాత్ సర్వేషు సృష్టివాక్యేషు యథా వ్యపదిష్టస్య ఏవ కారణత్వేన ఉక్తేః బ్రహ్మకారణతావాదే ఏకాంతాని. దీనికదే అన్నీ కూడాను పరబ్రహ్మయే మూల కారణముగా కలిగి ఉన్నవి. పరబ్రహ్మము వలననే ఇవన్నీ కూడాను ఒకదాంట్లోంచి ఒకటి ఒక విధంగా సృష్టి మొదలైనవి అని ఇక్కడ ఒక కూర్చబడటం వల్ల, ఒక పద్ధతి క్రమంలో పేర్చబడటం వల్ల యథా వ్యపదిష్టం ఎలా చెప్పబడిందో అదే విధంగా సార్వజ్ఞాది. సార్వజ్ఞ అంటే సర్వము తెలిసినటువంటి వాడు పరమాత్మయే. అంటే సర్వము పరమాత్మకు మాత్రమే చెందినటువంటివి. పరమాత్మ వల్ల సంకల్పం వలన కలిగినవన్నీ కూడా పరమాత్మకు మాత్రమే చెందినవి అని యుక్తతయా అస్మాభిః అపదిష్టం. యుక్తిగా చక్కగా తెలివిగా మన చేత ఇది తెలుసుకోవాలి ఆ విషయం. అయ్యా ఇవన్నీ ఆయనకి చెందినవేనండి అని చెప్పేసి. తథా సతి అసద్వా ఇదమగ్ర ఆసీత్ ఇది కిం బ్రవీతి. మరి అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని ఎందుకు చెబుతున్నారండి అని అంటే సమాకర్షాత్ సుఅకామయిత బహుశ్యాం ప్రజాయేతి. ఆ పరమాత్మ ఇట్లు సంకల్పించను ఏమని, బహుశ్యాం నేను బహువిధములుగా అయ్యదను, ప్రజాయేయ అందుకొరకై పుట్టెదను అని.
బహుభవన సంకల్పపూర్వకం జగత్ సృజతః భ్రమణః సర్వజ్ఞస్య అసద్వా ఇదమగ్ర ఆసీత్ ఇత్యత్ర సమాకర్షాత్ కారణ అవస్థాయాం నామరూప సంబంధిత్వ అభావేన అసత్తితి బ్రవీతి. అసత్ అని ఎందుకు చెప్పబడుతున్నారు అని అంటే నామము రూపము ఈ విభాగము ఏవి లేవు కాబట్టి అప్పుడు అసత్ అని చెప్పబడుతోంది. కానీ అది సత్తే, కానీ నామరూప విభాగాన్ని అర్హమైంది కాబట్టి అసత్ అనబడుతోంది అంతే. ఈ నామరూప సంబంధిత్వ అభావేన అసత్తి బ్రవీతి. ఏవం తద్దేదం తర్హి అవ్యాకృతం ఆసీత్. ఇది 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 అని చెప్పడానికి వీలు లేదు, అక్కడ అంతా ఒకటే అయిపోయి ఉంది అన్నమాట. అవ్యాకులం ఇత్యాదిషు స ఏష ఇహ అనుప్రవిష్ట అసఖ్యాగ్రేభ్యః అనఘాభ్యం పశ్యత్యచక్షుః ఇత్యాది పూర్వాపర పర్యాలోచనయా తత్ర తత్ర సర్వజ్ఞస్య సమాకర్షో ద్రష్టవ్యః. కన్ను అనేటువంటిది వస్తేనే చూస్తాం. అంతకుముందు మరి కన్ను ఎట్లా ఉంది అని అంటే చూడకుండా ఉంది, మరి లేకపోతే ఎట్లా వస్తుంది ఆసక్తి? కాబట్టి మనకి అనుకూలంగా లేనప్పుడు నామరూప విభాగానికి మూలంలో ఉన్నప్పుడు అసత్తనబడుతున్నది. అది రూపాన్ని ధరించి తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని చెప్పి అన్నింటిలో కూడాను తను ప్రవేశించాడు కాబట్టి అన్నింటి యందు పరమాత్మే మూలాత్మయ్యి ఉన్నాడు కాబట్టి అప్పుడు వీటికి కర్తవ్య నిర్వహణ అన్ని కూడా తెలియజేస్తున్నాయి, ఇంద్రియాలకన్నిటికీ భూతాలకన్నిటికీ కూడాను. కాబట్టి ఈ పూర్వాపరపర్యాలోచనయా తత్ర సర్వజ్ఞస్య సమాకర్షః ద్రష్టవ్యః. సృష్టి కాకముందేమో అసత్, సృష్టి కాలంలోనేమో సత్తే. సరిపోలా. జగద్వాచిత్వాత్, కౌశీతకి బ్రాహ్మణంలో కూడా ఇదే విషయం చెప్పబడుతోంది. జగత్ అనేటువంటిది వాచిత్వాత్, ఇది జగత్ అని చెప్పబడిందంటే అర్థం ఏమిటి? నామరూప విభాగాన్ని పొందినది అంటే ఈ పేరు ఇది పేరు ఇది ఇది అని చెప్పింది అనమాట. కౌశితకీనాం బ్రహ్మతే బ్రవాణి ఇది ఉపక్రమ్య యో వై బాలాక ఏతేషాం పురుషాణాం కర్తా యస్య వై తత్కర్మ స వై వేదితవ్యః ఇత్యత్ర వేదితవ్యతయా ఉపదిష్టః సాంఖ్యతంత్ర సిద్ధః పురుషః ఉత పరమాత్మా ఇది సంశయః. ఎంత చెప్పినా కానీ సాగదీసి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తుంటాడు అనమాట. అది కాదయ్యా బాబు, సాక్షాత్తు సమస్తము బ్రహ్మము చెందినది అని చెప్పినా కూడాను ఏమని చెప్పాడు? మీరు భగవంతుడు చెందినని చెబుతున్నారు కానివ్వండి, యోయ బాలాక ఏతేషాం పురుషాణం కర్త యస్య వై అని అంటున్నారు. ఇక్కడ బాగానే ఉంది, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎవరిని గురించి? పురుషుణ్ణి గురించా? ఏ పురుషుని గురించి? సాంఖ్యంలో చెప్పబడినటువంటి సిద్ధ పురుషుడా లేకపోతే పరమాత్మయా అని మరలా సంశయం చెప్పారు. అంటే పురుష ఏవ ప్రకృతియుక్త ఇది పూర్వపక్ష. పురుష అని స్పష్టంగా పేరుతో చెబుతున్నారు కాబట్టి పురుషుడంటే పురుషుడే. కాబట్టి ఏ పురుషుడు? సాంఖ్యంలో చెప్పబడ్డాడే పురుషుడు అని అతడు అని చెప్పని పూర్వపక్షం చేస్తే ఎట్లా అంటావయ్యా? అట్లా అంటే యస్య వై తత్కర్మ, అతనికి ఏదైతే ఉందో అదే పని. ఇది పుణ్యపాప రూపకర్మ సంబంధితయా ఉపలక్షితత్వాత్ అని పూర్వపక్షం చెబితే అలా కాదండి, ఎంత మాత్రం కాదు. అక్కడ పురుష శబ్దం చేత చెప్పబడేది పరమాత్మయే. రాద్ధాంతస్తు సిద్ధాంతం ఏమిటంటే యస్య వై తత్కర్మ ఇది కర్మశబ్దస్య క్రియతే ఇది వ్యుత్పత్త్యా జగత్ వాచిత్వాత్ కృత్స్నం జగత్ యస్య కార్యం సహ పరమపురుష ఏవ వేదితవ్యతయా ఉపదిష్టః భవతి ఇది సూత్రం. అసలు ఈ సృష్టి జరగటానికి ఈ విధంగా మొత్తం పంచభూతాలలోనూ అన్నిటి ఒకదాంట్లో ఒకటిని మిక్స్ అవడానికి, పంచీకరణ ప్రక్రియ జరగటానికి, పంచీకరణం వల్ల పంచభూతాల వల్ల ఏర్పడినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జీవుడిలో ఆయన ప్రవేశిస్తే ఈ జీవుడికి పంచేంద్రియాలు కలగటానికి ఇవన్నీ కూడా జరగటం ఎవరి వల్ల సాధ్యం అవుతుందండి? నిశ్చేతనుడైనటువంటి అచేతనుడైనటువంటి మామూలుగా సాంఖ్యంలో చెప్పబడ పురుషుడు వల్ల సమకూరుతుందా? సాధ్యం కాదు కదా. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకు మాత్రమే సంకల్ప మాత్రం చేతనే ఇవన్నీ చేస్తున్నటువంటి ఆయన పరమాత్మ కాబట్టి అది పరమాత్మకే చెందుతుంది.
కాబట్టి ఆయన బుద్ధ పురుషుడు కూడా కాదు, పరమ పురుష. పరమత్వం అంటే ఏమిటి? నిరతిశయత్వే సతి క్షయశూన్యత్వం. ఆయన ఎప్పుడూ అదే విధంగా ఒక 2 లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉంటాడు, ఎప్పుడూ అట్లాగే ఉంటాడు. కాబట్టి పరమత్వం అంటే ఏమంటే నిరతిశయత్వే సతి క్షయశూన్యత్వం. ఆ పరమ పురుషుడైనటువంటి పరమాత్మయే ఇక్కడ మనకు తెలియబడుతున్నాడు అని తెలియజేస్తున్నది అని చెప్పి ఈ సూత్రానికి జగద్వాచిత్వం అంటే జగత్ రూపంలో జగత్ అని చెప్పిందంటే పంచీకరణ ప్రక్రియతో ప్రపంచాన్ని ఏర్పాటు చేసి అందులో కూడా తాను ప్రవేశించి ఉన్నాడు కాబట్టి అన్న విషయం మనకి వ్యాఖ్యానం ఇక్కడ వివరించబడింది. జీవముఖ్య ప్రాణలింగాత్తు నా ఇది చేత్ తత్వ్యాఖ్యాతం. ఏవం ఏవైష ప్రజ్ఞాత్మా ఏతైః ఆత్మభిః భుంక్తే ఇత్యాది భోక్తృత్వ రూప జీవలింగాత్ అథాస్మిన్ ప్రాణ ఏవైకదా భవతి ఇది ముఖ్య ప్రాణలింగాచ్చ న అయం పరమాత్మా ఇది చేత్ తస్య పరిహారః ప్రసద్దన విద్యాయాం ఏవ వ్యాఖ్యాతః. ఈ విధంగా ఇక్కడ చెప్పబడింది పురుషుడు అని అంటే ఆత్మవిహి భుంక్తే అని చెప్పి భుజిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. పురుషుడు ఈ సమస్తాన్ని, పురుషుడు ప్రకృతిని అనుభవిస్తున్నాడు అని చెప్తే అక్కడ భోక్త ఎవరు అని చెప్పనంటే జీవుడే భోక్త అని అంటే, కాబట్టి జీవుడే చెప్పబడ్డాడు అక్కడ అని చెప్పేసి, కాబట్టి అథాస్మ ప్రాణ ఏవ ఏకదా భవతి, అతినే బుద్ధిగా మొత్తం కూడాను భోక్త అయి ఉండి సమస్తము భుజించేటువంటి వాడు అతనే జీవుడే అయి ఉంటాడు. కాబట్టి అక్కడ అతనే చెబుతాడు కానీ అయన్న పరమాత్మ, పరమాత్మ కాదండి అన్నట్లయితే తస్య పరిహారః ప్రసద్దన విద్యాయామేవ వ్యాఖ్యాతః. ప్రసద్దన విద్య అనే ఒక విద్యలో అలా కాదు, సంకల్ప మాత్రం చేతనే ఆయనే సృష్టిస్తున్నాడు, ఆయనే రక్షిస్తున్నాడు, ఆయనే శిక్షిస్తున్నాడు, చివరికి ఆయనే లయం చేస్తున్నాడు. కాబట్టి సృష్టించేది ఆయనే, రక్షించేది ఆయనే, చివరికి భక్షించేది కూడా ఆయనే అని చెప్పి ఈ ప్రతద్దన విద్యలో పూర్తిగా వ్యాఖ్యానింపబడింది వివరంగా అక్కడ చూడవచ్చు అని అంటున్నారు. పూర్వాపర ప్రకరణ పర్యాలోచనయా పరమాత్మ పరం ఇదం వాక్యం ఇది నిశ్చితే సతి అన్యలింగాని తదనుగుణతయా నేతవ్యాని ఇత్యర్థః. ఈ విధంగా చెప్పినప్పుడు ఇతరమైనటువంటివన్నీ కూడాను అంటే ఇతర జీవులు అవన్నీ ఏమవుతాయి అని అంటే అవన్నీ కూడాను పేర్లు ఎన్నైనా కూడాను జీవుడి కిందే వచ్చేస్తాయి అన్నమాట. అంతే. వాటన్నిటిలో ఒక దాంట్లో ప్రవేశించట ప్రతి జీవుడిలో కూడాను పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు కదా. తౌహ సుప్తం పురుషం అజగ్మతు అంటే ఆజగ్మతు ఇది ప్రాణనామభిః ఆమంత్రణ అశ్రవణ యష్టిభూత ఉత్థాపనాదిన శరీర ఇంద్రియ ప్రాణాత్ అతిరిక్త జీవాత్మ సద్భావ ప్రతిపాదన పరం ఇదం వాక్యం ఇది అవగమ్యతే. ఇది ఏమిటంటే నిద్రపోయినటువంటి ఒక పురుషుణ్ణి పైకి లేపటం కోసం అన్నట్టుగా అతడిని ఆమంత్రణం అంటే పిలవటం అన్నట్టుగా అతని అనామభి పేరేమిటో తెలియదు కానీ రావయ్యా అని చెప్పి పిలవాలి. ఎట్లా అంటే అశ్రవణం కానీ వినపడదు అతనికి. ఎట్లా? యష్టిఘాత పోనీ అన్న దెబ్బ వేసి కూసుకొనిపిస్తారా అంటే అట్లాగా. ఉత్థాపనాదిన అంటే ఈ విధంగా లేపడం, హే లే అని చెప్పే విధంగానా. శరీర ఇంద్రియ ప్రాణాత్ అతిరిక్త శరీరము కంటే ఇతరమైన వాడు, ఇంద్రియము కంటే ఇతరమైనటువంటి వాడు, ప్రాణము కంటే ఇతరమైనటువంటి వాడు, అలా అన్నిటికంటే అతిరిక్తమైనటువంటి వాడు జీవాత్మ అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే ఈ వాక్యం స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది. ఏమిటంటే అన్నింటికి మూల కారణం ఈ జీవుడిలో కూడాను అంతరాత్మగా ఉన్న పరమాత్మయే అని చెప్పి ఆ 127వ సూత్రాన్ని చెబుతున్నారు. అన్యార్థంతు జైమిని ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం అపిచ ఏవం ఏకే అని అన్నారు. తు అనే శబ్దం ఏంటంటే ఒక సందేహ నివారణ కోసం చెబుతున్నారు. జీవ సంకీర్తనం అన్యార్థం.
జీవాతిరిక్త బ్రహ్మ సద్భావ ప్రతిబోధనార్థం ఇది ప్రశ్న ప్రతివచనాభ్యాం అవగమ్యతే. ప్రశ్నః తావత్ జీవ ప్రతిపాదన అనంతరం కైష ఏతత్ బాలాకే పురుషో ఆశయిష్టా ఇత్యాదికః సుషుప్త జీవ ఆశ్రయ విషయతయా పరమాత్మపరః ఇది నిశ్చితః. ప్రతివచనం అథాస్మిన్ ప్రాణ ఏవ ఏకదా భవతి ఇత్యాదికం పరమాత్మ విషయం ఏవ సుప్త పురుష ఆశ్రయతయా హి ప్రాణశబ్ద నిర్దిష్టః పరమాత్మా ఏవ తదా సౌమ్యా సదా సంపన్నో భవతి ఇత్యాదిభ్యః. జైవనిగ్రహణం ఉత్పత్త్యా అర్థస్య పూజ్యత్వాయ అపి చ ఏవం ఏకే ఏకే వాజసనేయినః ఇదమేవ బాలాకి అజాతశక్తి సంపాదకం ప్రతివచన రూపం పరమాత్మ కైష ఏతత్ ఇత్యాది ఏషు అంతర్హృదయ ఆకాశః తస్మిన్ సేతి. ఎవరైతే ఈ సమస్తములకు మూల కారణమైన పరమాత్మ హృదయానికి కూడాను లోపల ఉండి హృదయాకాశంలో కూడా శయనించి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ మూల కారణభూతుడైన పరమాత్మయే అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్లా వివరించారో చూద్దాం. అందుబాటులో ఉండే పదం అన్ని ప్రశ్న ప్రతివచనాభ్యామపి అంటే ఒకరు ప్రశ్నించారు, దానికి తిరిగి సమాధానం చెప్పారు. ఎవరు అని అంటే జాబాలి అనే ఒక ఆయన ఋషి అజాతశత్రువు. ఈ జాబాలి ఋషికి అజాతశత్రువుకి కలిగినటువంటి ప్రశ్న ప్రతివచనము అంటే ప్రశ్న సమాధానాలతో కలిపి అన్యార్థం అంటే ఈ రెండు కాకుండా వేరే ఒక జీవుని కంటే కూడా ఇతరమైనటువంటి వేరే అనే అర్థం చేస్తుంది. కానీ జీవుడే ఇది అనే విషయాన్ని ఎప్పటికీ కూడాను స్పష్టం కాదు. కాబట్టి ఆ పరమాత్మను తెలియజేయడం కోసమే అని చెప్పి జైమిని అనేటువంటి ఆయన జైమిని ఋషి గారు చెబుతున్నాడు. ఏమని అంటే ఏకే అంటే వాళ్ళు ఏకులు వాజసనేయులు అని చెప్పి ఒక శాఖ కలిగినటువంటి వారు వేదానికి అనమాట. వాళ్ళు ఏవం అంటే ఈ విధంగా, ఏ విధంగా అంటే జీవుని కంటే ఇతరమైనటువంటి పరమాత్మయే అని చెప్పినారు అని చెప్పేసి జైమిని ప్రశ్న ప్రతివచనాభ్యామపిచ ఏకే. జైమిని కూడా ఇదే విధంగా కొంతమంది అడగ్గా అన్ని చెప్పిన ఆయన అట్లా కాదు ఇట్లా అని చెప్పి అన్నింటికీ మూల కారణం పరమాత్మే అని చెప్పారు అని ఈ సూత్రానికి అర్థం. ఎట్లాగు అని అంటే ఈ జీవాతిరిక్తమైనటువంటి వాడు ఎవరై ఉన్నారు అని అంటే జీవుని కంటే కూడాను అంతర్యామి అయ్యుండి జీవుని ప్రవర్తింపచేస్తున్నటువంటి పరమాత్మయే పరబ్రహ్మయే అని తెలియజేస్తుంటుంది. అలా తీటినప్పుడు ప్రశ్నకు ప్రతివచనానికి అంటే ప్రశ్న సమాధానాలు ఎలా లేయబడతాయి అని అంటే ఎవరైతే అడుగుతున్నారో క్వైష ఏతద్ బలాకే పురుషో అశయిష్ట అంటే బాబు ఏష పురుష అంటే ఈ పురుషుడు లోపల పడుకున్నటువంటి ఆయన శయనించున్న ఆయన ఎవరు ఎక్కడా ఏమిటి అనంటే ఇది స్వప్నస్థానమైనటువంటిది. నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు నీకు ఎట్లా ఎవరు కనిపించారు? పడుకున్నది ఎవరు? నువ్వే. నువ్వు స్వప్నంలో నువ్వు నిద్రపోతే కదా నీకు స్వప్నం వచ్చేది. నువ్వు నిద్రపోయినప్పుడు నీకు స్వప్నం వచ్చింది, స్వప్నంలో విషయం అనేది తెలియాలి. నీకు ఎట్లా తెలుస్తోంది? ఎవరు చెప్పారు అని ఉంటుందా? నువ్వే కదా అడుగుతోంది. అంటే పరమాత్మను ఎరగకపోవటం వలన ఆ విధంగా ప్రశ్నిస్తారు. కాబట్టి పరమాత్మ యందే గనక ఆ యొక్క భావం ఉంటే అంటే ఈ ఇంద్రియం అనేటువంటిది ఎట్లా పనిచేస్తుంది? అసలు ఇంద్రియం అనేటువంటిది ఆత్మ వలన కదా. కాబట్టి ఆత్మ అనే పరమాత్మ వలనే జరగాలి కదా.
నాకు ఇంద్రియ జ్ఞానం కలుగుతోంది అంటే అది కూడా పరమాత్మ వల్లనే అనేటువంటి భావం తెలిసినప్పుడు ఓహోహో ఇదంతా కూడాను సత్శబ్దవాచ్యమైనటువంటి పరమాత్మ వల్లనే జరుగుతున్నది. ఆయన యందు ఆల్రెడీ నేను ఉన్నాను, ఆయనలోనే ఉండి కూడాను ఆయనను తెలుసుకోలేకపోతున్నాను, ఆయన నాయందే ఉన్నాడు కానీ నేను ఆయన తెలుసుకోలేకపోతున్నాను అనేటువంటి ఏదైతే ఉందో అజ్ఞానం అనేటువంటిది పోగొట్టడం కోసం ఇక్కడ సంభాషణ రూపంలో అజాతశత్రువుకి వీళ్ళగా అంతర్హృదయమైనటువంటి ఆత్మ లోపల అంటే హృదయాకాశం లోపల ఇంకా ఆయన ఎవరున్నారు అని అంటే ఈ పరమాత్మయే ఉన్నాడు. తస్మిన్ సేతే ఆ హృదయంలో ఆయన సేరించి ఉన్నాడు, సుషుప్తి పొందుతున్నాడు పరమాత్మ అని చెబుతున్నది అని చెప్పేసి సూత్రం చేస్తున్నారు అన్నమాట. తరువాత వాక్యాన్వయాధికరణం అని ఉన్నది. ఈ వాక్యాన్వయాధికరణం అనే దాన్ని ఇది కొంచెం పెద్దది. ఈ వాక్యాన్వయా అనేది వాక్యాన్వయం చూద్దాం. శ్రీమతి రామానుజాయ నమః. జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి ఈ విశిష్టైక్యాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే ఇవన్నీ సమన్వయం అవుతాయి అన్నమాట. అలా కాకపోతే అదెట్లా, అది ఇలా కుదురుతుంది, ఇది ఇలా కుదురుతుంది అనే పూర్వపక్షాలు వస్తుంటుంటాయి. మనం ఏమిటంటే స్థూల సృష్టి కాలంలో ఉన్నటువంటి స్థూల రూపంలో ఉన్నటువంటి జీవుడికి ప్రపంచానికి పరమాత్మతో విడివడని సంబంధాన్ని, సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా పరమాత్మని విడి ఉన్నటువంటి చిత్తు అచిత్తు అంటే జగత్తు జీవుడు కూడాను ఈ సూక్ష్మ స్థూల అవస్థలను కనుక మనం ఒప్పుకున్నప్పుడు సత్ అంటే ఏమిటి అసత్ అంటే ఏమిటి అనేది మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి చక్కగా సమన్వయం కుదురుతుంది. అలా కాకుండా కేవలం జీవుడు దేవుడు ఒక్కటే అని చెప్పనంటే ఈ అన్వయం కుదరదు. కాబట్టే ఈ అసద్వాయుధమగ్ర ఆసీత్ అనేటువంటి దాన్ని అద్వైతులు ఒప్పుకోరు. ద్వైతులేమో అసద్వాయుధమగ్ర ఆసీత్ అనేదే చెబుతారు. మాకు అట్లా లేదండి, మేము సదేవ సౌమ్యాయుధమగ్ర ఆసీత్ అని అంటాము, అసత్ అని రెండు ఒప్పుకుంటాం. రెండు కూడా ఎట్లా ఒప్పుకుంటాము అని అంటే సృష్టి కాలంలోనేమో నామరూప నామరూప విభాగ రూపంలో ఉన్నాయి కాబట్టి, సృష్టి పూర్వకాలంలో నామరూప విభాగ అనర్హంగా ఉన్నాయి కాబట్టి అని అనుకుంటే విశిష్టైక్యం కుదిరిపోయింది జీవాత్మకు పరమాత్మకు జగత్తుకు. ఈ విధంగా మనకి వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో చతుర్థ పాదంలో 127 సూత్రాలు జరిగింది. ఈ వాక్యాన్వయాత్ అనేది కొంచెం పెద్ద సూత్రం. ఇది బృహదారణ్యకంలో మైత్రేయిని గురించి యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెబుతున్నాడు అనే దాని గురించి చెబుతారనమాట. ఇది చాలా చక్కగా ఆసక్తి. నేను విడిగా కూడా చదువుతాను నిజంగా. బృహదారణ్యకోపనిషద్ భాష్యంలో నవారే పత్యుక్కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ ఇత్యారభ్య అని చెప్పి ఆత్మావారే ద్రష్టవ్య ఇత్యాది. ఈ సూత్రాన్ని చాలా ఆసక్తికరమైన మంచి విషయం ఇది వాక్యాన్వయాత్ అనేటువంటిది. దీన్ని రేపు చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.